ప్రతి మనుష్యుడు కూడా చేసే ప్రయత్నం అదే. ఒక మార్గాన్ని అన్వేషించుకుంటూ వెళుతూ ఉంటాడు. తను జీవిస్తున్న ఈ లోకం పాపపు లోకమైన పాపపు లోకంలో జీవిస్తూ తన పాపమును చేస్తున్నా సరే నేను నీతిమంతుడిని యథార్థవంతుడిని అనుకుంటూ ఉంటాడు. అందుకనే తన ప్రవర్తన తన దృష్టికి ఎలా ఉంటుందంటండి, యథార్థంగా కనిపిస్తూ ఉంటుంది. నేను నీతిమంతుడిని యథార్థవంతుడిని, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటేనే తన ఒక మార్గాన్ని అన్వేషించుకుంటూ ఉంటాడు. ఆ మార్గంలో తను ప్రయాణం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు వచ్చిన మార్గంలో నువ్వు తల్లి గర్భం నుండి రావడానికి నువ్వు ఏ మార్గం నుండి నీవు తల్లి గర్భంలోకి వచ్చావో మళ్ళీ అదే మార్గంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఎందుకంటే నీకు నాకు కూడా ఒక మార్గముగా, ఒక మార్గదర్శిగా ఆయన కలువరి శిలువలో తన ప్రాణత్యాగాన్ని చేసి ఉన్నారు. ఆయన్ని తెలుసు, ఆదిలోనే ఆయనకి తెలిసి ఉన్నది నేను భూలోకానికి వెళ్ళవలసి ఉంది, నరులు చేసినటువంటి పాపముల నిమిత్తము నేను బలి అవ్వవలసి ఉన్నదని ఆయనకి తెలిసి ఉండే ఈ లోకానికి వచ్చారు. చెంపలు పెరుగుతున్న వారికి చెంపలనిచ్చారు, వీపుని నాగల చాలవల దున్నుతున్న వారికి వీపును అప్పగించారు, మోమును ఉమ్ము వేసినా సరే సహించారు, భరించారు, తన ప్రాణాన్ని తీస్తున్నా సహించారు, హేళన చేసినా భరించారు. యూదుల రాజు అటగా నిన్ను నువ్వు రక్షించుకో, ఇతరులను రక్షిస్తానని అంటున్నావు కదా, ముందు నిన్ను నువ్వు రక్షించుకొని ఆ శిలువ పైన ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నప్పటికీ వాటన్నిటిని మౌనంగా భరించారు. ఎందుకంటే ఆయన మనకి ఒక మార్గాన్ని చూపించారు, ఒక మార్గాన్ని నిర్దేశించారు. ఆ మార్గంలో ప్రయాణం చేయమని ఒక మార్గాన్ని మనకు వేసి ఉన్నారు. అందుకని మనకు ఒక పాట ఉంటుంది కదా, రెండే రెండు మార్గాలు జీవం మరణం. ఆ మరణం లేని మార్గం, జీవమైన మార్గం క్రీస్తు, ఆ కలువరి శిలువ. అందుకనే ఆ శిలువలో నిత్యమైన మార్గం ఉంది. ఆ శిలువ ఏంటండి, నిత్యమైన మార్గము, నిత్య జీవానికి నడిపించేటువంటి మార్గము ఆ శిలువ మార్గము. ఆ శిలువలో మనకి మార్గాన్ని వేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వే మార్గాన్ని అన్వేషిస్తున్నావో, ఏ మతమైనా ఏ కులమైనా సరే ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నారు, మోక్షానికి చేరుకోవాలనే మార్గాన్ని అన్వేషిస్తున్నారు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కలువరి శిలువే ఆ మోక్షానికి మార్గం. మోక్షం అంటే ఏంటంటే ఆత్మను పరమాత్మతో లీనం చేసేదే మోక్షము. ఆ మోక్ష మార్గంలో నిన్ను నడిపించడానికి ఆ సర్వశక్తిమంతుడు ఈ లోకానికి వచ్చి నిన్ను పరమాత్ముడితో మమైకం చేయడానికే తను బలియాగమైనారు. ఆ బలియాగాన్ని గుర్తించక, ఆ మార్గాన్ని తెలుసుకొనక అనుక్షణము కూడా చెడు మార్గములతో, చెడు తలంపులతో ఆ క్రీస్తును ప్రకటిస్తున్న వారంటే ద్వేషముతో, అక్కసుతో వారిని చంపాలని చూస్తున్నారు. అలనాడు పరిసీలు సద్దుకీలు కేకలు వేశారు, ప్రభువుని సిలువ వేయండి. ఆనాడు వారి కేకలే గెలిచినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ అని మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్యజీవ మార్గాన్ని చూపించిన సిలువ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కాడి రానుపై వేలాడినటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మార్గం చూపించారు. అదే మార్గంలో ప్రయాణం చేశారు స్టెఫన్ గారు, అదే మార్గంలో ప్రయాణం చేశారు పేతురు గారు, అదే మార్గంలో పౌలు గారు ప్రయాణం చేశారు. అందుకని పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఆయన ఏ విధంగా అయితే నరులను, అన్యులను అన్యులకు వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ప్రభువైన పౌలు భక్తుడు మనకి సెలవిస్తూ ఉన్నారు. అనేకులు వాళ్ళు హింసించబడి చంపబడినప్పటికీ వాళ్ళు ఏం చేశారండి, ప్రభువా వారిని క్షమించండి, వారిని ఏం చేయమన్నారు, క్షమించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో పలికిన మొదటి మాట అదే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని సిలువపై పలికిన మొదటి మాట.
అదే మాటను స్టెఫెను గారు పలికారు, పౌలు గారు పలుకుతున్నారు, పేతురు గారు పలుకుతున్నారు. ఇప్పుడు నడుస్తున్న లోకములో ఉన్న క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తున్న అనేక మంది భక్తులు ప్రకటిస్తూనే ఉన్నారు. అనేక మంది హతసాక్షులైన వారు ఎంతో మంది చరిత్రలో ఉన్నారు. గ్రహం స్టెయిన్ గారిని సజీవ దహనం చేసినప్పుడు వారి భార్య గారు కూడా ఈ దేశస్తురాలు కాకపోయినా ఆమె ఏం చెప్పిందండి? వారిని క్షమించండి అన్నది. ఆ క్షమాగుణం మనకి ఎక్కడ నేర్చుకున్నాము? సిలువ పైన నేర్చుకున్నాం. ఆ క్షమాగుణం దేని ద్వారా వచ్చిందండి? సిలువ. ఆ సిలువ మనకి నేర్పించింది ఆ క్షమాగుణం. సిలువ నాడు పాపులను ఏం చేసింది? శిక్షించింది. పాపం చేసేవారికి మరణదండనగా ఆ సిలువ సాదృశ్యంగా ఉంటే, పాపము చేసిన వారిని, పాపము కొరకు అనేకులను విడిపించడానికి చేస్తున్న సువార్థికులను, ఆ యాత్రలో ప్రయాణం చేస్తున్న వారిని వధిస్తున్న ఆ క్షమాగుణాన్ని నేర్పింది ఆ సిలువ. పాపిని శిక్షించడం, అందుకనే చరిత్రను మార్చింది సిలువ. చరిత్రకు ఆధారము సిలువ. ఈ చరిత్రలో పాపాన్ని క్షమించగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే మనకి వాక్యంలో ఉంటుంది, ఆ సిలువ మనకి ఏం చేస్తుందంటే వైరాన్ని తొలగిస్తుంది. ఏం తొలగిస్తుందండి? వైరాన్ని తొలగిస్తుంది. అలనాడు అవ్వ చేసినటువంటి పాపం వలన మనము దేవునితో వైరం కలిగి ఉన్నాం. మనం చేస్తున్న ప్రతి పాపం వలన దేవునికి వైరముగా ఉన్నాం. దేవుని యొక్క స్వాధ్యమై ఉండవలసిన మనము, ఆయన స్వాధ్యమైన వారు ధన్యులు అని వాక్యం రాయబడి ఉంది. ఆయన స్వాధ్యము, మనం ఆయన ప్రజలము. ఆయన ప్రజలమైన మనము దేవునితో వైరం పెట్టుకుంటున్నాం పాపముల చేత. పాపము చేసి దేవుని మార్గాన్ని అతిక్రమించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించి దేవునితో మనము వైరం తెచ్చుకుంటున్నాం. అలనాడు కయ్యేను అంటున్నాడు, తన సహోదరుని చంపేసి ఏమంటున్నాడు? నువ్వు నా తమ్మునికి కావలివానిగా పెట్టావా నువ్వేమైనా అని ప్రశ్నిస్తున్నాడు. కయ్యేను నీ తమ్ముడు ఏడి అని అడిగినప్పుడు, హేబేలు ఏడి అని అడిగినప్పుడు, నువ్వు నా తమ్మునికి నువ్వు కావలివానిగా పెట్టావా అని ప్రభువైన తండ్రినే ప్రశ్నించేవారుగా సృష్టికర్తనే ప్రశ్నిస్తున్నాడు. తన స్వహస్తంతో నిర్మించబడిన ఆ కయ్యేను అంటున్నాడు, నువ్వు నాకు నా తమ్మునికి కావలివానిగా ఏమన్నా నువ్వు పెట్టావా అని ప్రశ్నించినప్పుడు, అప్పుడు ఆయనకు ప్రశ్నించకుండా, ఆ వైరం చేయకుండా, అక్కడ జగడమాడకుండా దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట తాను అడిగి పశ్చాత్తాపం చెందితే గనక, ఎందుకంటే తనలో అపరాధ భావం లేదు. తనలో ఏం లేదండి? అపరాధ భావం లేదు. పశ్చాత్తాపపడే స్థితి అతనిలో లేదు. క్షమించమని అడిగే గుణము ఆ కయ్యేనులో లేదు. తిరగబాటు చేసే స్వభావము అతనిలో ఉంది. ఆ వైరాన్ని అలా మనం పెంచుకుంటూనే నేటికి ఆ వైరం దేవునితో ఉండకుండా ఆ వైరాన్ని తొలగించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వైరాన్ని తొలగించింది ఆ సిలువ వల్ల మనకి ఏం తొలగిందండి? దేవునికి మనకి మధ్య ఉన్న వైరం తొలగింది. సిలువ వలన మనకేమొచ్చిందండి? క్షమించే గుణం వచ్చింది. క్షమాపణ, ఆ క్షమాగుణం ఎవరి వలన వచ్చింది? ఆ సిలువలో ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనకి ఆ గుణము వచ్చింది. ఎవరైనా నీ సహోదరుడి మీద నీ కోపం ఉంటే, అందుకని చూడండి, ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే పాపానికి శిక్ష విధిస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం చేసిన వారిని, ఆ పాపాన్ని క్షమిస్తున్నాడు. క్షమించి మనిషిని రక్షిస్తున్నాడు. ధర్మశాస్త్రం అయితే నువ్వు నరహత్య చేశావా, అయితే నీవు చావవలసిందే అని ధర్మశాస్త్రం యొక్క నీతి. కానీ ప్రభువైన నీతి, నువ్వు నరహత్య చేసినా నువ్వు నరహత్య చేయక్కర్లేదు. నీవు మనసులో నీ సహోదరుని వ్యర్థుడా అని నువ్వు సంబోధించినా సరే నువ్వేం చేసినట్టు? నరహత్య చేసినట్టే. నీ దేహానికి ఉన్న మలినాన్ని వదిలించుకోవడానికి స్నానం చేస్తున్నావు, కానీ నీ హృదయానికి అంటిన మలినం, అందుకనే సకల కల్మషములను, మన మనసుకు మన దేహానికి అంటుకున్న సకల కల్మషాలను మనం శుద్ధి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు మార్గంలోనికే వెళ్ళాలి. ఆయన పవిత్ర రక్తంలోనే మనకి సకల దుర్నీతి నుంచి విడుదల అనేది లభిస్తుంది.
మనకి క్షమాగుణము వచ్చింది సిలువలో. దేవునికి మనకి మధ్య ఉన్న వైరాన్ని తొలగించింది ఆ సిలువ. అలనాడు ఆదాము చేసిన పాపం. అందుకనే చూడండి, గల్తీ పత్రికలో వ్రాయబడి ఉంటుంది కదా, మరలా మరలా నాకు ప్రసవ వేదనే కలుగుచున్నదని. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. క్రీస్తు స్వరూపము, క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పడు వరకు ఆయనకి ఏం కలుగుతుందంటే మరలా ప్రసవ వేదన. మరలా ప్రసవ వేదన. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తను ఎంత వేదన చెందుతుందో అందరికీ తెలిసినదే. అటువంటి వేదన ప్రతి మనిషి కొరకు స్వరూపం, ఆయన స్వరూపం ఏర్పడడానికి అనుక్షణము వేదన అనుభవిస్తూనే ఉన్నారు. అలనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారు, ఆయన శిష్యులైన వారు అనుభవించారు. నేటికి ఆయన బోధిస్తున్న అనేక మంది భక్తులు కూడా అనుభవిస్తున్నారు. క్రీస్తు మార్గంలో నడవండి, క్రీస్తు వలె మీరు మారండి అని క్రీస్తు కొరకు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ క్రీస్తు మార్గంలో నడిస్తేనే మనకి మోక్ష మార్గం ఉందని ప్రకటిస్తున్న వారికి ఏం కలుగుతుందంటే ప్రసవ వేదన. మరలా ప్రసవ వేదనే కలుగుచున్నది. మీ వలన నాకు మరలా ప్రసవ వేదనే కలుగుచుంది. అలనాడు ఆదాము చేసిన పొరపాటు చేత, తప్పు చేత హవ్వగారు చేసిన తప్పుకి హవ్వగారికి ఒక శాపం వచ్చిందండి. ఏంటండి ఆ శాపం? ఒకసారి చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చాలు నాన్న. అక్కడ ఏంటండి? ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదు. అందుకనే తిమోతి భక్తుడు కూడా రాశాడు కదా, స్త్రీలు శిశువు ప్రసూతి ద్వారా వారు ఏం పొందుకుంటారండి? ఒకసారి చూద్దాం. తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఓకే, శిశు ప్రసూతి ద్వారా వాళ్ళు ఏం పొందుతారంటండి? రక్షింపబడతారు. అంటే వాళ్ళు దేహపరంగా శిశు ప్రసూతి పొందుట ద్వారా, అంటే శిశువుకి జన్మనిచ్చుట ద్వారా ప్రయాసపడి వేదన చెందమనేసి అక్కడ ఒక శాపం పెట్టాడు దేవుడు. దేనివల్ల? తను చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం వల్ల. ఇక్కడ తిమోతి భక్తుడు ఏం రాస్తున్నాడు? ఆమె శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంటే ఆమె నిత్యము, స్త్రీలమైన మనం అందరము అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించుము తండ్రి అని చెమట రక్తంబ బిందువులుగా మారినంతగా ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే కన్నీటితోనూ యాచనలతోనూ ఆయన మొరపెట్టిన దినములు కూడా ఉన్నాయి. ఎందుకని? మనందరి కొరకే. ఎందుకొరకు? మనందరి కొరకు. వీరిని ఈ లోకంలో నన్ను పంపించావు, నిన్ను ఇటు రీతిగా నీ చిత్తం నెరవేర్చాను, అటు రీతిగా నేను పంపబడిన వారు అందరూ కూడా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ విజ్ఞాపన చేసే బాధ్యత, భాగ్యము మనకి కూడా ఇచ్చారు. ఆ శిశు ప్రసూతి కోసం ఎట్టి రీతిగా ప్రసవ వేదనతో బిడ్డకు జన్మనిస్తుందో అట్టి ప్రసవ వేదనతో, మూలుగులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి రీతిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో ఇప్పటికీను, అట్టి రీతిగా మనం కూడా విజ్ఞాపన చేస్తూ అనేక ఆత్మలను విడిపించి పరమాత్మలో విలీనం చేయడం కొరకే మనల్ని ఏర్పరచుకున్నారు. ఆ శిశువు ప్రసూతి
ప్రతి ఆత్మ మనం కూడా వాక్యం ఉంటుంది కదండి, పసిబిడ్డల వలె మీరు ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులు అన్నారు. అట్టి రీతిగా నూతనమైన జన్మను ప్రతి వ్యక్తి ఎత్తుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నారండి, ప్రసవ వేదన అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, మరలా మరలా ప్రసవ వేదన నాకు కలుగుచున్నది. మరలా మరలా ప్రసవ వేదన. మనం అతిక్రమములు చేస్తున్నప్పుడల్లా మనల్ని నడిపిస్తున్న దైవజనులకు కావచ్చు, దేవుడు పరలోకమందుండు ఆ కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరలా మన కోసం ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. విమోచన కొరకు తన చేతులు చాచి మనందరినీ విమోచించడం కొరకు ఆయన నిత్యము విజ్ఞాపన చేస్తున్నారు. ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే ఆ సిలువ మార్గాన్ని మనం అన్వేషిస్తున్నప్పుడు, ఆ మార్గదర్శకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నప్పుడు, ఆ మార్గమై ఉన్న తండ్రిని మనము అన్వేషిస్తున్నప్పుడు. ఇది క్రైస్తవ్యం గురించి అనేకులు అనేక విధాలుగా పొరపాట్లు పడుచున్నప్పటికీ క్రైస్తవం అనేది ఏంటండి, మార్గము, సత్యము, జీవము. నశిస్తున్న అనేక ఆత్మలను వెతికి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. పాపముల చేత అనేక దుర్నీతుల చేత మనం నశింపబడుచున్నాం. ఆ నశిస్తున్న వారిని అనేకులను రక్షించి నిత్యమైన మార్గంలోనికి ప్రవేశించడానికే. ఎందుకంటే నిత్య నరకాగ్నిలో మనము నలిగిపోయి మాడిపోయి మనం ఉండడానికి కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఎవరం కాదు, మనమే. పురుగులంటే ఎవరమండి, మనమే. మనం చావం, అగ్ని ఆరదు. ఒక చిన్న నూనె పడితేనే మనము, చిన్న మంట అంటుకుంటేనే మనం విలవెల్లాడతాం. అది మనం భరించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ కలువరి మానిపై మన కొరకు ఆ వేదనను అనుభవించారు. ఆ వేదన, బాధ, ఆ ప్రసవ వేదన నీ కొరకు నా కొరకే. ఒక భక్తుడు రాశారు, ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నేను ఎదురు చూడాలి మీకోసం, ఎన్నాళ్ళని ఎదురు చూడాలి అని. ప్రసవ వేదన, ఆ తండ్రి అయినా ప్రసవ వేదన, ఎన్నాళ్ళని ఎదురు చూడాలి, ఎన్నేళ్ళని మీ కొరకు నేను ఎదురు చూడాలని అన్నాడు. మోషే గారితో కూడా చెప్పినట్టుగా మనం వాక్య గ్రంథంలో వ్రాయబడి ఉంది. నువ్వు వీళ్ళు చేస్తున్న పాపాలకి నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళని నశింపచేస్తానంటే వద్దు తండ్రి, నువ్వు వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చావు, ఇంతవరకు తీసుకొచ్చావు, వీరిని నువ్వు చంపేస్తే ఈ అపవాదు నీ మీదకి వస్తుంది. వీళ్ళని విడిపించుకొచ్చిన తండ్రి వీళ్ళని నశింపచేశాడనే అపవాదు వద్దు. వాళ్ళని చంపేలా ఉంటే నన్ను కూడా నీ జీవగ్రంథంలోంచి చెరిపేయమంటున్నారు. మనం ఆ జీవగ్రంథంలో పేరు కావాలని పాపాత్ములమైన మనం తహతహలాడుతూ ఉంటే ఆ క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తున్న మోషే గారు ఏమంటున్నారండి, వీళ్ళని చంపొద్దు, వీళ్ళని రక్షించు, వీళ్ళని మార్గంలో నేను నడిపిస్తాను, క్షమించమని. అందుకనే యేసుప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్పారు కదండి. అక్కడ ఒక వృక్షం ఉంది, దాన్ని పెరికి వేస్తానంటే వద్దు ప్రభువా, ఈ సంవత్సరానికి ఉంచు, దానికి ఇంకా ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, ఫలిస్తుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యం మన కోసం ఆయన చేతులు చాచి మన కొరకు అడ్డుకుంటున్నారండి. అలనాడు మోషే విజయం కోసం తన చేతులు చాచినట్టుగా, ఇజ్రాయేల్ ప్రజల విజయం కోసం చేతులు చాచినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో మన కొరకు చేతులు చాచి మరణించారు. అటు రీతిగా దేవుడు మనకి ఆ సిలువలో విజయాన్ని ఇచ్చారు, గెలుపునిచ్చారు. అప్పుడు కేకలే, ఇప్పుడు కూడా చాలా కేకలు కదండి, ఎన్నో కేకలు, ఎన్నో అరుపులు, క్రైస్తవ్యాన్ని నశింపచేయాలనే అనేకమైన అరుపులు. అనేక చోట్ల చర్చిలను మూయిస్తున్నారు, వాటిని మందిరాలుగా మారుస్తున్నారు. అనేకమైన చోట్ల అనేక మంది భక్తులను హింసిస్తున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు. మణిపూర్లో ఎన్నో సంఘటనలు, దుర్ఘటనలు, స్త్రీలను కూడా ఎంతో విధంగా హింసిస్తున్న వారు ఉన్నారు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది. కానీ మనం ఏం చేయాలండి, క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనకి మార్గం చూపించారు, క్షమించే మార్గాన్ని మనకు చూపించారు. నేను మౌనంగా ఉన్నాను, నేను శిక్షించబడ్డాను, మీరు ఆ మార్గంలోనే నడవాలి. చాలామంది మొన్న ప్రవీణ్ పగడాల గారు మరణించినప్పుడు ఎన్నో శాంతి ర్యాలీలు అవి ఇవి జరిపించారు. అవి అవసరం లేదండి. ఎందుకంటే నా దృష్టికి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే
పునరుత్థానుడై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పునరుత్థానాన్ని ఇస్తారు. పాస్టర్ గారు అన్నారు కదా, మరణం అంటే ఈ తలుపు తీసుకుని అక్కడికి వెళ్ళడమే అని. మీకు మరణ డేట్ అనేది లేదు. ఎందుకు మనం మరణించే స్థితిలో మనం లేము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించగానే పరిశుద్ధులందరూ కూడా లేపబడ్డారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు సిలువ పైన పెద్ద బిగ్గరగా కేకవేసి ఆయన మరణించగానే, తన ప్రాణం విడవగానే ఏమైనాయండి? మందిరపు తెర అడ్డుగా చినిగిపోయింది, సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేపబడ్డారు, అనేకులకు అగుపడ్డారు, అనేకులకు కనిపించారు. అనేకులకు కనిపించి వారితో కూడా సంభాషించినట్లుగా మనకి వాక్యంలో వ్రాయబడి ఉంది. అటువంటప్పుడు ఈ ర్యాలీలు ఇవి చేయడం వల్ల ఏమీ లేదు. మన క్రైస్తవ్యానికి ఇవి జరగవలసి ఉంది. ఇవన్నీ కూడా ఏం జరగాలండి? ఇవి జరగవలసి ఉంది. ఇవన్నీ లేఖనాలు నెరవేరవలసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారే తన కొరకు ఒక శాసనాన్ని రాసుకుని వచ్చి ఆ శాసన నెరవేర్పుకి ఆయన విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడై ఉండి కూడా ఆయన మౌనముగా ఆ శిక్షణ అంతటిని అనుభవించి మనకి క్షమాపణ అనే గుణాన్ని మనకి నేర్పించారు. ఆ క్షమాగుణం మనకి వచ్చిందంటే ఆ సిలువ వలనే. మనకి ఓర్పునిస్తుంది ఆ సిలువ మార్గం, నిత్య మార్గాన్ని ఇస్తుంది ఆ సిలువ మార్గం, నిత్య జీవానికి నడిపించేది ఆ సిలువ మార్గం. శాంతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. మనల్ని శాంతి మార్గంలో నడవమని చూపిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు ఎందుకు చేయాలి, మనం ఎందుకు చేయకపోవాలి? అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారినే చెడ్డవాడు అన్నారు, దెయ్యముల బోధకుడు అన్నారు. వాళ్ళు తన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కాబట్టి అతను దెయ్యముల బోధకుడు అని చెప్పారు. ఆయన్నే హింసించారు, దూషించారు. మనం ఏ పాటి వారం? మనం ఎంతటి వారం? అందుకే రోమపత్రికలో రోమపత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దామండి ఒకసారి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. వారి పాదములు ఎక్కడికి పరిగెడుతున్నాయండి? రక్తం చిందించడానికే పరిగెడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించారు మన కొరకు. మనల్ని కూడా అదే మాదిరిలో నడవమని పౌలు భక్తుడు మనకి ముందుగానే వ్రాశారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే మీకు పరలోక మార్గం ఉందని, మోక్ష మార్గం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవించారు. అక్కడ చూడండి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. వారి కన్నుల ఎదుట ఎవరి భయం లేదటండి? దేవుని భయం లేదు. శాంతి మార్గం వారు ఎరుగురు. శాంతి మార్గము వారు ఎరుగురు. అందుకే శాంతి కర్త అయిన శాంతి మార్గాన్ని వారు ఎరగరు. వారికి శాంతి అంటే ఏంటో తెలియదు. వారు అన్య జనాంగము కావచ్చు, లేకపోతే వేరే జనాంగము కావచ్చు, ఇతరులు కావచ్చు, కానీ వారికి ఏం తెలియదు అంటే శాంతి మార్గము వారు ఎరుగరు. ఆ శాంతి మార్గాన్ని మనకు చూపించిన వారే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఉమ్మి వేస్తుంటే ఎలా ఉంటుందండి? ముఖం మీద వచ్చి నీ మీద ఉమ్మేస్తే ఎలా ఉంటుంది మనకి? నీ చెంప మీద కొడితే మనం ఊరుకుంటామా? మన చెంపల మీద కొడుతుంటే ఊరుకుంటామా? మన పిల్లోని కొడితేనే మనం ఊరుకోము, వాళ్ళ మీద పెద్ద గొడవ వేసుకుని పడిపోతాం. అటువంటిది ఆయన అంత ఘోరంగా హింసిస్తున్నా, ఆయన ముఖంపై ఉమ్ము వేస్తున్నా, ఆయన ముఖం మీద నువ్వు దెయ్యముల బోధకుడు అని విమర్శ చేస్తున్నా, నువ్వు ఇతరులను రక్షిస్తున్నావు కదా, ఇతరులను రక్షిస్తానంటున్నావు కదా, ముందు నువ్వు రక్షింపబడు. ఆయన ఎగతాళి చేస్తున్నా ఆయన ఏం చేశాడు? శాంతమూర్తిగా ప్రతీది సహించాడు. ఆయన శాంతి మార్గము. శిలువలో మనకి శాంతి మార్గం ఉంది. ఏ మార్గం ఉందండి? శాంతికరమైన మార్గాన్ని మనకు నేర్పించాడు. వాళ్ళకి శాంతి మార్గం తెలియదు, మనకు తెలుసు శాంతి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారని. ఆ మార్గాన్ని మనం ప్రకటించేటప్పుడు మనము కూడా శాంతిమూర్తులుగా ఉండాలి. ఎంతో గొప్ప ధన్యత అండి.
ఆయన కోసం మరణించడం. ఆ మరణం మనకు రాలేదని మనం బాధపడాలి. ఆ మరణం మనకు రాలేదు. దేవుని కోసం ఒక హతసాక్షిగా మనం కాలేకపోయామే. ఒక సత్యాన్ని ప్రకటించడానికి అంత ఖచ్చితత్వంతో నిశ్చయతతో నిలకడగా నిలిచి ప్రాణాలు విడిచిన వారు అనేక మంది భక్తులు ఉన్నారు. కష్టమైన, నష్టమైన, నిందలైన, అపనిందలైనా సరే క్రీస్తునందు నింద మహాభాగ్యంగా ఎంచుకున్నవారు వీరందరూ. అటువంటి మరణం మనకి రాలేదే అని మనం బాధపడి చింతించాలేమో తప్పించి, ఆ మరణం పొందిన వారి కోసం వీరైతే వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అదే దేవుడు మనకు నేర్పించింది శాంతి మార్గం, నిత్య జీవ మార్గం. ఆయన మార్గం యథార్థమైన మార్గం, సత్యమైన మార్గం, జీవాన్నిచ్చే నిత్య జీవమైన మార్గం. అందుకనే ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూ, ఐ ఆమ్ ద లైఫ్. ఐ ఆమ్ ద లైఫ్. ఎవ్వరు కూడా నీకు లైఫ్ ఇవ్వలేరు, నీకు జీవితాన్ని తిరిగి ఇవ్వలేరు. ఒక విత్తనం చచ్చి బ్రతికితేనే అనేక ఫలాలను ఇస్తుంది, అనేకులకు సేద తీరుస్తుంది. అట్రీతిగానే అనేకుల ఆకలిని తీరుస్తుంది. అట్రీతిగానే క్రైస్తవుడు కూడా చచ్చి బ్రతకాలి, క్రీస్తులో మరణించి మనం మళ్ళీ క్రీస్తులో జన్మించాలి. క్రీస్తులో జన్మించితేనే మనం చచ్చి మనం పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మన కొరకు ఆయన బలియాగమయ్యారు. ఆ క్రీస్తు రక్తంలో కడగబడి మన పాపములన్నిటిని కూడా చంపి మన శరీరాచరణను సిలువ వేసుకుని ఆయన వెంబడించినప్పుడు, ఆయన మార్గంలో మనం జీవించినప్పుడు అనేకులకు మనం ఎలా ఉంటామండి? ఫలభరితంగా అనేకులకు. అందుకని పాస్టమ్ గారు అస్తమానం చెప్తారు, ఆకులన్నీ ఔషధాలుగా మారాలి, ఫలాలు ఫలభరితంగా ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది కదా ఆత్మఫలాలు. ఆత్మఫలాలన్నీ కూడా మనలో ఫలించాలంటే మనం ముందేం చేయాలి? చచ్చిపోవాలి. ఏం చేయాలండి? చచ్చిపోవాలి. విత్తనం ఎలాగ భూమిలో చచ్చిపోతుందో అలాగ మన పాప స్థితిలో మనము చచ్చిపోవాలి. పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తను తాను అర్పించుకున్నారు. ధర్మశాస్త్రం ఏమంటుంది? పాపం చేశాడా చంపే అంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను మీకోసం, మీ పాపాల కోసం నేను చనిపోయాను కదా. ఆ పాపం చేశాడా? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం చెందాడా? క్షమించే, నీ పాపాలన్నీ ఇచ్చే, నేను నా వీపుని వేసుకుంటాను. నీ పాపాలన్నీ నాకు ఇచ్చే, నా వీపుని వేసుకుంటాను. ఎర్రగా ఉన్నా సరే వాటిని క్షమిస్తాను, తెల్లగా మారుస్తాను. నువ్వు పాపముల చేత ఎర్రబడ్డావేమో, అనేకులను చంపేవేమో, అనేకులను దూషించేవేమో, అనేకుల్ని నువ్వు అనరాని మాటలన్నీ చేసేవేమో, అవన్నీ నాకు ఇచ్చే, నా వీపుని వేసుకుంటాను. వేసుకుని నిన్ను ఏం చేస్తానంటున్నాడు? హిమము వలె తెల్లగా మారుస్తాను అంటున్నాడు. ఇది మనకి క్రొత్త నిబంధనగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి మార్గము. నీ పాపాలు క్షమించబడి నువ్వు రక్షించబడాలంటే ఆయనే మార్గం, ఆయన ఒక్కడే మార్గం, ఆయన ఒక్కడే మనకు మార్గమై ఉన్నారు. అందుకని అలనాడు అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి, ఇస్సాకును బలి ఇవ్వడానికి కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ గొర్రె పిల్లను సాదృశ్యంగా పెట్టి ఉన్నారు. ఆయనకు వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె ఆయన సిద్ధమై వచ్చారు. మన పాపముల కొరకు మనం బలి అవ్వకుండా ఆయన మన కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి, తండ్రి అయిన ఆ యెహోవా దేవుడు ఆయన్ని పంపి ఉన్నారు. ఎందుకంటే మోక్ష మార్గాన్ని చేరుకోవాలని. ఏ మార్గం చేరుకోవాలండి? మోక్ష మార్గం. ప్రతి ఆత్మ పరమాత్మను చేరాలి. ప్రతి ఆత్మ ఎక్కడికి చేరాలండి? పరమాత్మను చేరాలి. మనం రక్తంలో పొరలాడుచున్నప్పుడు నువ్వు బ్రతుకు అంటే మనం బ్రతికిన వారు. మనం రక్తంలో పొరలాడుచుంటే ఏమన్నారండి? నువ్వు బ్రతుకు అన్నారు. స్త్రీ బీజ కోసం నుంచి విడుదలైన ప్రతి అండము రక్తమే. ఆ రక్తాన్ని ఏమంటున్నారు? బ్రతుకు అంటే అది పిండముగా మార్చబడి జీవం పోసుకుంటుంది. ఆయన ఊపిరి ఆ పిండములో నింపినప్పుడు నువ్వు బ్రతికి ఈ లోకానికి వచ్చావు. ఆ ఆత్మ ఆ పరమాత్ముని యొక్క చెంతకు చేరాలి. నరకలోకానికి వెళ్ళిపోయి నశించిపోకూడదు. నువ్వు ఏ సృష్టికర్త యొక్క ఊపిరిలో నుండి ఈ లోకానికి వచ్చావో మళ్ళీ ఆ ఊపిరిలోనికి నువ్వు చేరాలి, ఆ పరమాత్మలోనికి చేరాలి.
ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలి. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే సిలువ మార్గం. అదే ఏంటండి? సిలువ మార్గం. అదే మనకి నేర్పించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మనకు మార్గమై ఉన్నారు. ఐ ఆమ్ ద వే, దెర్ ఈజ్ నో అనదర్ వే, దెర్ ఈజ్ నో అనదర్ వే. యు వాంట్ టు ఎటర్నల్ లైఫ్ టు ఫాలో మీ. నిత్య జీవునికి కావాలంటే ఆయన్నే అన్వేషించు, ఆయన మార్గంలోనే ప్రయాణం చేయి. ఆయనే మనకు నిత్యమైన రాజ్యాన్ని, జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక మార్గము లేనే లేదు. శాంతి మార్గం ఆయనే, నిత్య జీవ మార్గము ఆయనే, సకల మార్గములు ఆయనే. అలాగని పాప మార్గం కాదండి. పాప మార్గము నుంచి తప్పించి నీతియుక్తమైన మార్గంలోనికి నేర్పించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు ఈ లోకంలో, ఉన్నవాడు ఒకే ఒకడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. ఒక్కరికే ప్రభువు కాదు, క్రైస్తవులు ఒక్కరికే ప్రభువు కాదు, అందరికీ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువై ఉన్నారు. ఆ ప్రభువు ఒక్కడే నిన్ను విడిపించగల గొప్ప దేవుడు. ఈ లోకంలోనికి వచ్చిన నిన్ను ఆ పరమాత్మలో చేర్చే మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం. మనకు సిలువలో ఓర్పు ఉంది, సిలువలో క్షమాగుణం నేర్పుతుంది. సిలువ మనకి వైరాన్ని తొలగించింది, ఆ దేవునికి మనకు వచ్చిన వైరాన్ని తొలగించింది. నిన్ను మోక్షానికి నడిపించే మార్గమై నిలిచింది ఆ సిలువ. అందుకని ఆ సిలువ చెంత చేరినాడునికే ఏముండదండి, ఏ కలుషము నిన్ను అంటదు, ఏ కలుషము కూడా నిన్ను అంటదు. ఎక్కడికి చేరాలి? ముందు ఆ సిలువ చెంతకి. ఆ సిలువను మోసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే నన్ను వెంబడించేవారు ఏం చేయమన్నాడు? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ పాపాన్ని ఉపేక్షించుకోవాలి, నీ కోపాన్ని ఉపేక్షించుకోవాలి, నీలో ఉన్న సకల దుర్నీతిని ఉపేక్షించుకుని ఏం చేయాలి? నీ కాడిని నువ్వు వెతుకుని నీవు ప్రయాణం చేయాలి. నీ కాడి ఎందుకోసం ఎత్తుకుంటున్నావు? నీ ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం. ఎవరి ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం అండి? మన ప్రాణాన్ని దక్కించుకోవడం కోసం మన కాడిని ఎత్తుకొని యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నాం, ఆయన మార్గాన్ని వెంబడిస్తున్నాం. ఊరికినే నేను ప్రభువు కాడిని ఎత్తేసుకున్నాను అనేక ఆత్మల్ని అనేసి అనుకోకూడదు. ముందు మన ఆత్మ రక్షించబడాలి, ముందు మన ఆత్మ రక్షించబడాలి, మన ప్రాణం రక్షించబడాలి. అంటేనే నువ్వు ముందు నీ కాడిని నువ్వు ఎత్తుకోవాలి. ఎత్తుకుని ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన మార్గాన్ని వెంబడించాలి. ఆ ప్రభు ఎటు రీతిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించుటకు ఎట్టి రీతిగా ఆయన జీవించి ఉన్నారో అటు రీతిగా మనము జీవించాలి. ఈ లోకంలో ధనం సంపాదించడం చాలా ఈజీ అండి. నేను మొన్న మధ్యన హాస్పిటల్ దగ్గర చూశాను. ఒక ముసలి ఆయన ఉదయాన్నే పందుపుల్లలు ఉంటాయి కదండి, మనం ఇప్పుడు వాడట్లేదు, పందుపుల్లలు పెట్టుకుని అమ్మేసుకుని బతుకుతున్నాడు. ఒక మగ్గుడు వేడి నీళ్ళు అమ్ముకుని బతుకుతున్నారు. సో ఈజీ. ఎవరో గుండా అని చెప్పాడు, డబ్బు ఎవరికి ఊరికనే రాదని. డబ్బు మనకు ఊరికనే వస్తుంది మనం చేస్తే. పరలోక ధననిధి మాత్రం మనకు ఊరికనే రాదు. క్రీస్తు మార్గంని మనం వెంబడించకపోతే పరలోకంలో మనకు ధనము సిద్ధపాటు కాదు. ఈ లోక ధన సంపదలు సంపాదించడం చాలా ఈజీ. ఒక అబద్ధ సాక్ష్యం చెప్తేనే బోల్డన్ డబ్బులు వస్తాయి. అబద్ధపు బ్రతికితే చాలా ధనం వస్తుంది. ఆ ధనంతో మనం ఏమీ చేయలేం. అలెగ్జాండర్ అంతటి వాడే 2 చేతులు బయటకు పెట్టేసి పోయాడు. బాబు నేను వచ్చినప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదు. ప్రతి ఒక్క నాయకుడు చెప్పింది అదే, నేను వచ్చినప్పుడు ఏం తీసుకోలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోను. లతా మంగేష్కర్ కావచ్చు, ఇంకా అనేకులు. ఎందుకంటే ఫేమస్లనే మనం చూస్తాం, కానీ ప్రభువు కోసం ప్రాణాలు అర్పించిన వారు ఏం చెప్పారనేది మనం చూడం కదా. ఆ సినిమా యాక్టర్ ఏం చెప్పాడు, ఈ యాక్టర్ ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అవే చూస్తాం. కానీ ప్రభువు కొరకు ప్రాణాలు సహితం అర్పించిన వారిని మాత్రం మనం చూడం. ప్రభువు కోసం వారి జీవితాలను దారిపోసిన వారి కోసం మనం వాటిని అన్వేషించాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ధనమే కావాలి మనకు.
పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడానికి మనం ఏమాత్రం ఇష్టపడట్లేదు. మనం ఈ లోక సంబంధం కాబట్టి ఈ లోకాన్ని అన్వేషిస్తున్నాం. కానీ మనం ఏ సంబంధం అండి? పరలోక సంబంధం, వెలుగు సంబంధం. మనం వెలుగు సంబంధం కాబట్టి వెలుగు సంబంధమైన ధనం కోసమే మనం ఆపేక్షించాలి. ఆ ధనాన్ని సంపాదించుకోవడం కోసమే మనము నిరంతరము ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండాలి. పరలోకంలో నీకు నిత్య జీవాన్ని ఇస్తారు, నిత్య సంపదని ఇస్తారు. ఆయన పాదముల కింద ఏమున్నాయండి? సకల ధనరాశులు ఆయనకి ఆ పాదముల కింద గుప్తములై ఉన్నాయి. సర్వసంపదలు ఆయన పాదముల కింద గుప్తములై ఉన్నాయి. ఆ సంపదలన్నీ ఈ లోకంలో నీకు అవసరమైతే అవి ఇస్తారు. నువ్వు ఆయన పరిచర్యలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే అవి మనకిస్తారు. అవి నీకు అవసరం లేవంటే అవి ఇవ్వరు. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను ఉన్నత స్థితిని ఎదుగును, సంపన్న స్థితిని ఎరుగుదును, లేని స్థితిని కూడా నేను ఎరుగుదును. ఆయన రోమా సామ్రాజ్యపు ఆ అధికారాన్ని పెంటగా ఎంచుకున్నాడండి. ఆయన తన సర్వ సంపదని విడిచిపెట్టుకున్నాడు, సర్వాధికారాన్ని విడిచిపెట్టుకున్నాడు లోకం కోసం. ఈ లోకం కోసం అండి. పరలోకంలో తన ధనాన్ని సంపాదించుకోవడం కోసం, ఆ ప్రభు మార్గాన్ని అన్వేషించడం కోసం ఏం చేశారండి? ఆయన సర్వాన్ని పెంటగా ఎంచుకున్నాడు. పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ఏం చేయాలండి? ప్రభువు మార్గాన్ని మనం అన్వేషించాలి. ఆయన మార్గంలో ఏముంటుందండి? మనకి క్షమాపణ అనే గుణం వస్తుంది, ఓర్పు అనే గుణం వస్తుంది. అందుకని మోషే భక్తుడిని మిద్యాను అరణ్య ప్రాంతానికి 40 సంవత్సరాలు తీసుకువెళ్ళారండి. అందుకని ఆయన సాత్వికుడు. ఆయనకి ఏం పేరండి? సాత్వికుడు, నమ్మకమైన వాడని కూడా ఆయనకి పేరుంది మోషే గారికి. ఆయనకు చాలా కోపం ఎక్కువ, దుడుకు స్వభావం ఎక్కువ. ఆయన ప్రజలను హింసిస్తున్నాడని ఏం చేశారండి? ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేసిన అంతటి కోపం. ఆ కోపాన్ని అంతటిని తీసివేయడానికే 40 సంవత్సరాలు మిద్యాను అనే ప్రాంతానికి తీసుకువెళ్ళారు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన ఏం నేర్చుకున్నాడండి? ఓర్పుని నేర్చుకున్నాడు. సాత్వికమైన మనసును అభ్యసించి ఆయన ఒక అధ్యాయంగా మిగిలిపోయారు. పౌలు గారి అధ్యాయాలు. మనం అందరం కూడా అధ్యాయాలుగా మారాలంటే క్రీస్తు మార్గాన్ని వెంబడించాలి. అదే సిలువ మార్గం, అదే మోక్ష మార్గం. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించే నిత్య జీవ మార్గానికి మనం ప్రయాణం చేయాలంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం కాక ఆ పర సంబంధమైన వాటి కొరకు ఆ ప్రభు మార్గాన్ని, ఆ సిలువ మార్గాన్ని వెంబడించే వారిగా ఉంటారని ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించారు.